నాకు మోస్ట్లీ వాటర్ లీకేజ్ వల్లనే వచ్చింది మేడం మీకు. నిజమండి. ఇది ఈ సైట్లో మాత్రం నేను చూసిన టర్మైట్ అనేది 99% వాటర్ లీకేజ్ ప్రాబ్లం వల్ల మనకు డ్యామేజ్ ఏర్పడి అక్కడ ఉన్న వుడ్ని మొత్తం వీక్ చేయడం వల్ల అక్కడ నుంచి టర్మైట్ అనేది స్ప్రెడ్ అయింది అనమాట. సో అందరికి నేను చెప్పే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం ఎంత సర్వీస్ చేసుకున్నా కూడా ఇఫ్ ఇన్ కేస్ మీ హౌస్లో వాటర్ లీకింగ్ ప్రాబ్లం ఉంది అని అంటే గాన, సో టర్మైట్ ఇష్యూ కానివ్వండి, వాల్కి పెయింట్ పోవడం కానివ్వండి, వాల్స్ వీక్ అవ్వడం కానివ్వండి, సో మనం వేసిన కెమికల్ కూడా డైల్యూట్ అయ్యి మళ్ళీ మీకు ఇమీడియట్లీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హౌస్లో మీరు ఏమైనా రిపేర్ చేయించుకోవాలి అనే కాన్సెప్ట్ మీరు అనుకున్నారంటే, అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ అండి. సో వాటర్ ప్రూఫింగ్ అయిపోయిన తర్వాత మీరు పెస్ట్ కంట్రోల్ని చేయించుకోవడం చాలా బెటర్ అనమాట. సో నేను మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ హౌసెస్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఇనిషియల్గా ఫస్ట్ వాటర్ ప్రూఫింగ్ ప్రాబ్లం ఉంటే ఫస్ట్ అది క్లియర్ చేసిన తర్వాతనే మీరు టర్మైట్ సర్వీసెస్ చేసుకోండి అని నేను ప్రిఫర్ చేస్తాను. సో ఈ రిలేటెడ్ సర్వీసెస్ మీకు ఏమైనా కావాలంటే ఇమీడియట్లీ మా టీమ్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.